కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు అభిప్రాయాలను గౌరవిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. పూర్తి స్థాయి సమాచారం 4 వారాల్లో సమర్పించడం జరుగుతుందన్నారు. పర్యావరణ విషయంలో జాతీయ, అంతర్జాతీయ చట్టాలకు లోబడి ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెలిపారు. ఇలానే ఛత్తీస్గఢ్ అడవుల్లో చెట్లు నరికివేతపైన కూడా స్పందించాలన్నారు. 2,72,000 ఎకరాల్లో 92,000 చెట్లను అదానీ కంపెనీ పర్మిషన్ లేకుండా నరుకుతుందని ఆరోపించారు. కంచె గచ్చిబౌలి అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన లేదంటే అడిగిన ప్రశ్నలు అనేది మనం ఆహ్వానించదగ్గే. మా అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి గారు ఈరోజు పూర్తి స్థాయి విచారణ కోసం, కౌంటర్ కోసం 4 వారాలు అడగడం అనేది జరిగింది. అయితే అక్కడ బెంచ్ లో ఉన్న గవాయి గారి నుంచి ఇతర పెద్దలందరూ కూడా కోరింది ఏంటంటే, ఏవైతే ప్రాథమిక సమాచారం ఇక్కడి నుంచి వెళ్ళిందో వాటికి సంబంధించిన అంశంలో మౌలికమైన అంశాల గురించి ప్రస్తావన తీసుకొచ్చింది. దానికి సంబంధించి పూర్తి స్థాయి వివరణ ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే దాంట్లో ఈ తాత్కాలికంగా వీళ్ళు తయారు చేసిన వీడియోలు సైతం కూడా అక్కడ సబ్మిట్ చేసిన దాంట్లో ఉన్న పరిస్థితి మనం గమనించాల్సిన సందర్భం ఉంది. అంటే అక్కడ పర్యావరణానికి సంబంధించిన నష్టం జరుగుతుందని కొంత క్రియేట్ చేసిన అంశం కూడా వాళ్ళ దృష్టికి వచ్చింది. కాబట్టి దాని విషయంలో పూర్తి స్థాయి విచారణకు సంబంధించిన అంశంలో కౌంటర్ ఏ విధంగా అయ్యాలనే దాని దగ్గర మా అడ్వకేట్ గారు చాలా స్పష్టంగా ఉన్నారు. కాబట్టి ఇది సుప్రీంకోర్టు ఈ స్థాయి క్వశ్చన్స్ చేయడం అనేది కామన్ అంశంగానే మేము చూస్తాం. కంచె గచ్చిబౌలి అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన